నమస్తే, నేను దుర్గా. ముందుగా డీటెయిల్స్ చూసినట్లయితే రేవంత్ రెడ్డిని ముందు నీ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీని పడగొట్టబోమని, ప్రభుత్వం పడిపోతే కాపాడలేమని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక ఏలూరు నగరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. ఇక ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. స్కూల్ సిబ్బంది విద్యార్థులను పూర్తిగా పరీక్షించి పరీక్షా హాల్లోకి అనుమతించారు. బీఆర్ఎస్ను కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ పంట నీటిని ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఈ మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో ఎండిపోయిన వరి, మిరప పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులు పంటలు తగలబెట్టుకునే దీనస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. పొలం ఉంది సార్, ఇటు చూడ్రి, మొత్తం ఆడిచి ఆ బొత్తల దాకా ఉంది. అటు కూడా గంగారెడ్డి పటేల్ అని రానకూడదు బాయి తీపిస్తారు. ఆపోజిట్ ప్రయత్నం పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి బాగా 30,000 వస్తుంది సార్. 30-40,000 ఎకరానికి. ఏం రాదు ఇప్పుడు, ఏం లేదు అసలు. వెళ్ళిపోయింది సార్, గుడ్లే కట్టేస్తాను. ఇది మిర్చి ఎంత పెట్టినావు? మిర్చి 2.5. దీనికి ఎంత వచ్చింది పెట్టుబడి? దీనికి 4 లక్షల చిల్లర వచ్చింది. పెట్టుబడుల మంది కూడా వెళ్ళి సార్ వచ్చేది. ఫస్ట్ ఒక కాపు వచ్చింది సార్, రెండో కాపు పోయింది. పెట్టుబడి కూడా వెళ్ళలేదు సార్, కూలీలో పోను అంత మిగలలే. నీళ్ళుంటే ఇప్పుడు మళ్ళీ మాకు కాపు వచ్చేది, మాకు మా పుట్టకుండేది సార్. ఇక కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మాదిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, ఓసీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైదుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ తనను ఆదరించి గెలుపుకు కృషి చేయాలని కోరారు. నేను
అకౌంట్ జమ చేస్తాం. అదే చదువుకునే ఎంతమంది ఉన్నా ఒక మనిషికి 15,000 రూపాయలు పిల్లలకు ఎంత చేయాలా? గొలుసుకట్టు వ్యాపారాలకు సహకరిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలు విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ మేరకు ఫైనాన్షియల్ ప్యాడ్స్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే క్యూనెట్ ద్వారా ఆర్థిక నేరాలు భాగస్వామ్యం అవుతున్న పలు కొరియర్ సంస్థలకు ఇండియన్ పోస్టల్ శాఖ నోటీసులు ఇవ్వడంతో కొన్ని ఆ సేవలను నిలిపివేయమని అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గురుప్రీతం సింగ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఫణీంద్రలు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఫణీంద్ర శర్మ. ఈరోజు ముఖ్యంగా అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు చూసినట్టయితే మనకి రీసెంట్గా వారం రోజుల క్రితమే మనకి శంకర్పల్లి ఏరియా మన హైదరాబాద్లో ఒక తండ్రి వాళ్ళ పిల్లల్ని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకోవటం జరిగింది. అది దేనివల్ల అనేది మెయిన్ రీజనే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్. మనకి అది వెలుగులోకి వచ్చాక తెలిసింది ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ అని. ఇలాంటి స్కామ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎన్నో ఏళ్ళ నుంచి ఉండి వాటిని అరికట్టాలని ఎప్పటి నుంచో మేము ప్రయత్నిస్తున్నాము. అందులో ముఖ్యమైనదే క్యూనెట్ స్కామ్ అని చెప్పి. ఆ క్యూనెట్ స్కామ్ వల్లే మనకి గతంలో కూడా 8 నెలల ముందు స్వప్నంలోకి ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అందులో 6 చనిపోవడం జరిగింది. మళ్ళీ ఆ స్కామ్లోనే ఎంతోమంది తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, బిలో 20 to 25 years ఏజ్ ఉన్నవాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఆ కంపెనీని బ్యాన్ చేసే ప్రక్రియలోనే రీసెంట్గా గవర్నమెంట్ నుంచి మనకి అంటే ఆ స్కామ్ ఉన్న కంపెనీతో ఎవరైతే టైఅప్ అయ్యి చెప్పి ఇప్పటిదాకా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి వాళ్ళకి నోటీస్ వెళ్ళటం వల్ల వాళ్ళకి సంబంధించి ఏ క్లయింట్స్ అయితే వెండర్స్ ఉన్నారో అందరూ టర్మినేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒకే ఒక కంపెనీ ఏదైతే చేయట్లేదో అదే కంపెనీని ప్రశ్నిస్తాం కోసమే ఇక్కడ మనం ఈరోజు ఉన్న ముఖ్య ఉద్దేశం. ఆ కంపెనీ పేరు TCI, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉంటుంది హెడ్ ఆఫీస్. సో వాళ్ళకి మనం ఆల్రెడీ నోటీస్ ఇస్తాం జరిగింది. వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేసాం. ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేసే కంపెనీ, మనీ లాండరింగ్ చేస్తుంది. ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్న కంపెనీతో సంబంధాలు ఎందుకు, టర్మినేట్ బ్లూ డాట్, ఇండియా పోస్ట్ లాంటి పెద్దవాళ్ళే టర్మినేట్ చేసినప్పుడు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనగా మనకి ఇప్పటిదాకా వాళ్ళు ఏమి చెప్పలేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ కమిషన్ రూపంలో నెలకి 5 కోట్ల నుంచి ఎక్కువ వరకు డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నారు. అందుకే ఈ కంపెనీ టర్మినేట్ చేయట్లేదని మన దృష్టికి వచ్చింది. దీని మీద మనం కోర్టుకు కూడా వెళ్ళబోతున్నాం. శ్రీకాళహస్తిలో టీడీపీ జనసేనల మధ్య టపాసుల గొడవ రగడను సృష్టించింది. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నగరం వినుత ఇంటి ముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చడం జరిగింది. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరికి టికెట్ ఇచ్చినా పరస్పరం సహకరించుకోవాలని ఇరు పార్టీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. మరి టీడీపీ జనసేన శ్రేణుల వ్యవహారంపై రెండు పార్టీల అధిష్టానం పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ 5 సంవత్సరాలుగా మా పోరాటం, మా కృషి, మా శ్రమ, మేము కష్టపడిన దానికి గాజు గ్లాస్ గుర్తు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటుంది, పోటీ చేస్తుంది, నిలబడతాము అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కుదరలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నా వెంట నడిచిన మీరందరూ, మీ అందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఏ పదవి లేకపోయినా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం అని చెప్పినా వెంటనే వెళ్లి ఆ సమస్య కోసం ఫైట్ చేసిన వ్యక్తులం మనము. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పదవి లేకపోయినా మీ అందరి కోసం నేను నిలబడతాను, కష్టపడతాను. ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాటాలు చేసి అనునిత్యం రాత్రి పగలు ప్రజల కోసం కష్టపడ్డాం. మా జీవితాలు పణంగా పెట్టి కష్టపడ్డాం. కేసులు పెట్టించుకున్నాం, కోర్టులకు వెళ్ళాం, జైలుకి వెళ్ళాం. అలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిర్ణయించడం జరిగింది.
మాకు సీటు రాలేదని మేము ఆవేదనతో బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి, ఇది మనమున్న స్థలం 4 అంతస్తుల బిల్డింగ్ లో కింద మా ఇల్లు ఉంటది, పైన పార్టీ ఆఫీస్ ఉంటుంది. రాత్రి 10-10:30 గంటలకు వచ్చి ఒక 3-4 బండ్లలో వచ్చి సడన్ గా ఇక్కడ టపాసులు పేల్చి మా వాళ్ళు అడిగారు, ఏ బాబు ఎవరా మీరు ఎందుకు ఇక్కడ టపాసులు పేలుస్తున్నారంటే, మా అన్న సుధీర్ అన్నకి టికెట్ వచ్చింది, మేము సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ టపాసులు పేలుస్తున్నాం అన్న. సుధీర్ అన్నకి టికెట్ వస్తే ఇక్కడ ఎందుకు పేలుస్తున్నారంటే, మా వాళ్ళని మహిళలు మా వాళ్ళందరినీ లంబూతులు తిడుతూ, ఇంకా చెప్పలేని బూతులు తిడుతూ, అరే మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా ఫేసులు, మా అన్న రేపు గెలిస్తే మీ అందరినీ చంపేస్తామని బెదిరిస్తే ఊరుకుంటారా అండి మా వాళ్ళు? పని 4 తన్ని పోలీసులకు అప్పచెప్పారు, ఫోన్ చేసి 100కి డయల్ చేసి. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీరు ముగ్గురు ప్రధాని మోడీకి భజన పరులని, భజనలు చేస్తున్నారని కాంగ్రెస్ కమిటీ నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ఎం తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. డాబా గార్డెన్స్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగం రాసి ఇచ్చినానని భవానీ శంకర్ చింతామణితో చెప్పినట్లు మొత్తం గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మోడీ ప్రభుత్వం తెగ అమ్ముతా ఉంది. ఆ విధంగా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టింది. ఇండియా ఈజ్ ఫర్ సేల్ అని. మూడవది జీడిపి. జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బ్యారెల్కు $140 ఉన్నాయి. అక్కడ $140కు కొని ఇక్కడ భారతదేశంలో లీటర్ డీజిల్ ₹50, లీటర్ పెట్రోల్ ₹70, వంట గ్యాస్ సిలిండర్ $410 సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వ కాలంలో హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $70-80 ఉంది. ఒకానొక సమయంలో $30 కూడా పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం లీటర్ డీజిల్ సెంచరీ కొట్టింది, లీటర్ పెట్రోల్ సెంచరీ దాటింది. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. అది కాక 1 లక్ష కోట్లు కాక 1.5 కోట్లు కాక 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఎవరి ప్రాణానికి రక్షణ లేదు. ఏ శాలిటీ ఎప్పుడు లేచిందో చెప్పలేము. రాక్షస రాజ్యం, రావణ రాజ్యం తాండవిస్తూ ఉంది. రాష్ట్రంలో రాష్ట్రం వచ్చేసి అగ్నిగుండం అయిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. ఆఖరికి తన సొంత చెల్లెలు, తన చిన్నాన్న కూతురు నాకు, నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కాదు పులివెందుల్లో, కడప జిల్లాలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసే స్థాయికి పోయింది. కాబట్టి ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్ పాలనలో. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 22 మంది విద్యార్థులను డిటైన్ చేసినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1-2 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను కాలేజ్ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. Excuse me.
ఇక హైదరాబాద్లోని మియాపూర్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ కలకలం సృష్టిస్తోంది. హఫీజ్పేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో కొందరు దుండగులు చోరీకి తెగబడ్డారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చిన వీరు స్కూల్ కార్యాలయంలోని కౌంటర్లో 7.85 లక్షల రూపాయల నగదును దోచుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కాంగ్రెస్లో చేరిన దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం బృందం కలిసి పిటిషన్ను సమర్పించింది. మరోవైపు తమ ఇంటిపై ఇండస్ సంస్థకు చెందిన టెలిఫోన్ టవర్స్ను ఏర్పాటు చేయవద్దంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. టవర్స్ నిర్మాణం వలన వయోవృద్ధులకు, పిల్లలకు అనారోగ్య సమస్యలు, జీవితకాలం పాటు వ్యాధిగ్రస్తులుగా మారే అవకాశాలున్నాయన్నారు. తక్షణమే టవర్ను తొలగించాలని ర్యాలీ చేశారు వారు. కొత్తగా నిర్మిస్తున్న సెల్ ఫోన్ టవర్, దానివల్ల మాకు రేడియేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది సార్. దాని గురించి మేమందరం ఐక్యతగా ఉండి పోరాడుతున్నాము. కానీ అది అవినీతి. ఆ బిల్డింగే ఒకటి పర్మిషన్ లేని బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ మీద మళ్ళీ పర్మిషన్ లేకుండా సెల్ టవర్ ఎలా కడుతున్నారు? మా అందరి ఆరోగ్యాలతో వాళ్ళు వ్యాపారాలు ఎలా చేస్తున్నారు? మా కాలనీలో మొత్తం పిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు. కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు. ఇలాంటి వాళ్ళందరికీ ఆ రేడియేషన్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి సార్. ఇవన్నీ రాకుండా ఉండడానికి మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఎంత తొందరగా అయితే ఆ నిర్మాణాన్ని ఆపాలి. ఆ నిర్మాణాన్ని ఆపకపోతే మేము దేనికైనా, ఆత్మాహుతికైనా మేము తెగిస్తాము. ఒక ఉదాహరణ చూసాం. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని తీర్మానం చేసి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే సెల్ ఫోన్ మేనేజ్మెంట్కి, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చి మాకు సెల్ ఫోన్ పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ మా గ్రామంలో సెల్ టవర్ నిర్మించడానికి వీల్లేదని చెప్పేసి గ్రామం మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈ టెంపుల్ సిటీ వాళ్ళం కూడా మేము గత 15-20 రోజులు బట్టి ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ను నిర్మించొద్దని చెప్పేసి డిపిఓ గారికి, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ రూరల్ సిఐ గారికి, అట్లాగే గ్రామ పంచాయతీ గారికి అందరూ కూడా మేము మా తరఫున టెంపుల్ సిటీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది.